నమస్తే వ్యూయర్స్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఆర్గాన్స్‌లో ముఖ్యమైనది మన కంటి చూపు అంటారు. ఆ కంటి చూపు మందగిస్తున్న వారికి అది వివిధ కారణాల వల్ల అయ్యుండొచ్చు. సెల్ ఫోన్ మెయిన్ కారణం అయ్యుండొచ్చు. లేదా షుగర్ వ్యాధి వచ్చి దానివల్ల చూపు మందగిస్తున్న వాళ్ళు గూడా ఉండొచ్చు. వాళ్ళందరి కోసం ఒక చక్కటి పరిష్కారం ఉందంటున్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారిని అడిగి ఆ పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, షుగర్ వ్యాధి వచ్చిన వారికి కంటి చూపు మందగిస్తుందన్నది కన్ఫర్మ్‌గా జరిగే ప్రక్రియ అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళకి ఏదైనా పరిష్కారం ఉంటుందా సార్? ఇప్పుడు ఈ కంటి చూపు అంటే షుగర్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా స్నేహితుడు మా ఊర్లో మా ఇంటి పక్కనే. ఆయనకి 20 ఏళ్ల నుంచి షుగర్ ఉంది. కానీ కంటి గురించి ఆయన ఏం శ్రద్ధ వహించలా. ఆయన క్రమేణా చూపు మందగించింది. మందగించేసి ఈరోజు 2 కళ్ళు పోయినాయి. ఇంటికెళ్తే నన్ను గుర్తుపట్టలేడు. ఆయన పేరు వెంకటేశ్వరరావు. ఏవండి వెంకటేశ్వరరావు అనగానే నా స్వరం గుర్తుపట్టేసి డాక్టర్ గారు రండి అంటాడు. అంటే షుగర్ ఎంత ద్రోహం చేస్తుందంటే మనల్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. కళ్ళు లేకుండా ఏం చేయగలుగుతాం? ఒక కాలో చెయ్యో లేకపోయినా పర్వాలేదు కానీ 2 కళ్ళు పోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? జీవితము నిర్వీర్యం అయిపోతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు ఒక 5-10 ఏళ్ళు ఉన్న తర్వాత క్రమేణా కంటి చూపు మందగించడం ప్రారంభమవుతుంది. కంటిలో రెటీనా అనే పొర ఉంటుంది. దానికి రక్త నాళికలు ఉంటాయి. ఆ రక్త నాళికల్లో రక్త సరఫరా తగ్గి రెటీనా పొర దెబ్బతింటం మొదలు పెడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం పేపర్ చదివేటప్పుడు చిన్న అక్షరాలు చదవగలుగుతాం. ఈ షుగర్ ఉన్న వాళ్ళు చిన్న అక్షరాలు చదవలేరు. బోల్డ్ లెటర్స్ పెద్ద హెడ్డింగ్లు మాత్రం చదవగలుగుతారు. అసలు ఎందుకు షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఒకసారి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతినే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇది వచ్చినప్పుడు లేజర్ చికిత్స చేస్తారు. కొంతమందికి ఆ పొర ఊడిపోతుంది. మళ్ళీ తిరిగి అమర్చడానికి దాన్ని లేజర్ చికిత్స ద్వారా అమరుస్తారు. అసలు ముందు జాగ్రత్త తీసుకుని అసలు ఆ డయాబెటిక్ రెటినోపతి రాకుండా ఏం చేయాలంటే షుగర్ నియంత్రణ బాగా చేసుకోవాలి. షుగర్ నియంత్రణ అంటే అసలు కొంతమందికి ధనిక వర్గాలు కూడా ఇంట్లో గ్లూకోమీటర్ ఉండదు. మా ఇంటి పక్క ల్యాబొరేటరీ ఉందంటారు. ఇంటి పక్క ల్యాబొరేటరీ కాదు, మన ఇంట్లోనే ఉండాలి. గ్లూకోమీటర్ అని 1000 రూపాయల కంటే తక్కువ ఖరీదు ఉండే పరికరం వాడుకోవచ్చు. తినకుండా ఎంత ఉంది షుగరు, తిన్న తర్వాత ఎంత ఉందో చూసుకోవాలి. కొంతమంది పాపం ఇయే ప్రామాణికం అనుకుంటారు. ఈ ప్రామాణికం కాదు. ఇది ఆ రోజు ఎంత ఉన్నదే తెలుపుతుంది కానీ గత 3 నెలలుగా నీ యొక్క షుగర్ నియంత్రణ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒక ప్రత్యేక పరీక్ష ఉంది. దాని పేరు HbA1c. ఇది 7 ఉంటే నియంత్రణ ఉన్నట్టు. గత 3 నెలల్లో బాగానే ఉంది అని. చాలామంది చూసుకుంటే 10 ఉంటుంది. 10 ఉంటే నియంత్రణ లేదు. మందులు సరిగ్గా వాడరు. షుగర్ ఉందన్నా కూడా ఏం కాదులే స్వీట్లు తినేయటం. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ టీ షుగర్ వేసిస్తే నేను తాగనని చెప్పాలి. మజ్జిగ తెచ్చుకుని మజ్జిగ ఇమ్మనండి, కొబ్బరి నీళ్ళు ఇమ్మనండి. ఎందుకు మొహమాటం ఎందుకు? వాళ్ళ మొహమాటానికి పోయి మీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు ఈ రెటీనా పొర దెబ్బతింటుంది. చేతులు గాలేక ఆకులు పట్టుకునే కంటే ముందు జాగ్రత్తగా ఈ రెటీనా పొరను కాపాడుకోవటానికి ప్రకృతి ప్రసాదించిన మూలికా వైద్యం, హెర్బల్ వైద్యం ఒకటి వచ్చింది. దాని మందు డీమాక్యులా. దీన్ని అసలు రెటినోపతి రాకముందు కంటి చూపు మందగించక ముందే వాడిస్తే 3 నెలలు అసలు రెటినోపతి రాదు. దీంట్లో అశ్వగంధం ఉంటుంది, షెల్లాకి అనే ఆయుర్వేద మందు. సో విశేషం ఏంటంటే ఆవు నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ ఈ ఉంటుంది, త్రిఫలం ఉంటుంది. దీంట్లో కుంకుమ పువ్వు, వీటి మిశ్రమాలతో తయారు చేసిన ట్యాబ్లెట్. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి రసాయనాలు ఉండవు. నేను షుగర్కి, బీపీకి, గుండె జబ్బుకి వేరే మందులు వాడుతున్నాను, ఇది కూడా వాడచ్చు అంటే శుభ్రంగా వాడచ్చు. ఎటువంటి రియాక్షన్లు రావు. దీనికి కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడేది. అంతేకాదు వాళ్ళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇక నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు. సెల్ ఫోను, ట్యాబు, ల్యాప్టాపు, కంప్యూటర్ నుంచి బ్లూ కిరణాలు వస్తాయి, నీలి కిరణాలు వస్తాయి. ఆ నీలి కిరణాలు మన కంటికి హాని కలిగిస్తాయి. దీనికి ఈ నీలి కిరణాల ప్రభావాన్ని వర్ణించటానికి డాక్టర్లు ఒక పేరు కూడా పెట్టేశారు. దానికి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పేరు కూడా పెట్టారు. ఆ విధంగా ఈ కంప్యూటరు ఈ నీలి కిరణాల ప్రభావాన్ని తగ్గించి కంటి చూపును కాపాడే గుణం ఉంది.
ఇదే కాకుండా కొంతమందికి కళ్ళు దురద, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. కొంతమందికి కళ్ళు అసలు కళ్ళంటే నీళ్ళే రావు, పొడిగా ఉంటాయి. ఇంకా కొంతమంది ఊరికే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఇలాంటి సమస్యలు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే ఆవు నెయ్యి చాలా వండర్స్ చేస్తుంది. ఇది మనకు మార్కెట్లో కొంత లభ్యతలో సమస్య ఉండొచ్చు. ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా కంపెనీ వెబ్సైట్ www.lehealthdomain.comలో బుక్ చేయొచ్చు. లేదా 3 నంబర్లు ఉన్నాయి, సెల్ ఫోన్ నంబర్లు. వాటికి ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. 9100107481 9100100748 8977030218 9502897374 ఈ ఫోన్ నంబర్లు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. నిజంగా డిమాక్యులా నేను కూడా ఊహించలా. షుగర్ వల్ల కంటి చూపు మందగించకుండా, పూర్తి అంధత్వం రాకుండా ఇది బ్రహ్మాండమైన ప్రకృతి ప్రసాదించిన, దేవుడు ప్రసాదించిన వరంగా భావించి, మీకు 5-10 ఏళ్ళు షుగర్ ఉంటే దీన్ని శుభ్రంగా ఓ 3 నెలల పాటు వాడేయండి. దీనివల్ల వాడటం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఇవన్నీ కూడా మనకు ప్రకృతిలో లభించే వస్తువులే దీంట్లో ఉన్నాయి. మేలే జరుగుతుంది కానీ దీనివల్ల ఎటువంటి కీడు జరగదు. కనుక షుగర్కి ఎన్నో మందులు వాడుతుంటారు, 10 మందులు డజన్ మందులు వాడుతుంటారు. వాటితో పాటు ఇది కూడా 3 నెలలు వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా. విన్నారు కదా డాక్టర్ గారు చెప్పింది. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా నెంబర్స్కైనా కాల్ చేయొచ్చు, వాళ్ళు మీకు కొరియర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.